అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అమరావతిలో ఉన్న టీటీడీ దేవాలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. నాతో పాటు మీరు కూడా చూడండి. అందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలలో ఒకటి గుంటూరు జిల్లాలోని అమరావతి వెంకటపాలెంలోని పవిత్ర ఆలయం. ఇది భక్తులకు తిరుమలలోని స్వామివారి దర్శనానికి సమానమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. అమరావతి సమీపంలోని వెంకటపాలెం గ్రామంలో ఉన్న ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం అంటే మనకు అందరికీ తెలిసిన టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ ఆలయ నిర్మాణం కోసం దాదాపు 150 కోట్ల రూపాయల ప్రణాళికతో పనులు ప్రారంభమయ్యాయి. తిరుమల ఆలయ శిల్పకళా సంప్రదాయాన్ని అనుసరించి ప్రతి రాయి విగ్రహం ఎంతో నైపుణ్యంతో చెక్కబడింది. ఈ ఆలయం నిర్మాణం వెనుక ఉన్న ఉద్దేశం భక్తులు తిరుమల వరకు వెళ్ళలేకపోయినా వారికి సమీప ప్రాంతంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శన అవకాశం కల్పించడం. గర్భగుడిలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎంతో అద్భుతంగా పవిత్రంగా ప్రతిష్ఠించబడింది. పక్కనే శ్రీదేవి మరియు భూదేవి అమ్మవారు కూడా సుందరంగా దర్శనమిస్తారు. ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తుల కోసం పూజలు అర్చనలు జరుగుతాయి. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, సాయంత్రం హారతి వంటి పూజలు ఎంతో భక్తిభావంతో నిర్వహించబడుతున్నాయి. ప్రతిరోజు శ్రద్ధతో చేసే ఈ పూజలు ఈ ప్రదేశానికి మరింత దైవీయతను తెచ్చాయి. ఈ ఆలయం ఉన్న ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అమరావతి పట్టణం నుంచి కేవలం 10-12 కిలోమీటర్ల దూరం మాత్రమే. రోడ్లు సౌకర్యవంతంగా ఉన్నాయి. పార్కింగ్ సదుపాయం కూడా బాగుంది. ఇటీవలి కాలంలో ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరిగాయి. టీటీడీ అధికారులు, స్థానిక భక్తులు కలిసి పంచగవ్య అర్చన, వాస్తు హోమం, యజ్ఞశాల కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సమయంలో మొత్తం ఆలయ పరిసరాలు భక్తి వాతావరణంతో నిండిపోయాయి. శ్రీవారి సన్నిధిలో ప్రతి పూజకు పాల్గొన్న వారందరికీ ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక శాంతి లభించింది. పచ్చని చెట్లతో నిండిన పరిసరాలు, ఆలయ ప్రాంగణంలో ఉన్న పవిత్ర గాలి ఇవన్నీ మనసుకు ఎంతో శాంతినిస్తాయి. భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఆలయ ప్రాంగణంలో కూర్చొని ధ్యానం చేస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు. టీటీడీ యొక్క లక్ష్యం టీటీడీ తిరుమల ఆలయాన్ని మాత్రమే కాకుండా ప్రతి జిల్లాలో భక్తులకు సమీపంగా స్వామివారి దర్శనం లభించాలనే ఉద్దేశంతో వేర్వేరు ప్రాంతాల్లో ఈ విధంగా ఆలయాలు నిర్మిస్తుంది. అమరావతి వెంకటపాలెం ఆలయం కూడా ఆ లక్ష్యంలో ఒక భాగం. ఇది భక్తుల కోసం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుంది. మీరు ఈ ఆలయాన్ని దర్శించాలనుకుంటే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు దర్శనం లభిస్తుంది. భారీ రద్దీ లేకుండా ప్రశాంతంగా దర్శనం కావాలంటే ఉదయం తొలి సమయంలో వెళ్ళడం ఉత్తమం. దరఖాస్తులు లేదా టికెట్లు అవసరం లేకుండా సాధారణ దర్శనం అందుబాటులో ఉంటుంది. అమరావతి వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మన భక్తులందరికీ తిరుమల స్వామివారిని మరింత చేరువ చేస్తుంది. తిరుమల చేరుకోలేని వారు ఈ ఆలయాన్ని దర్శించి అదే భక్తి, అదే దైవానుభూతి పొందవచ్చు. అంతేకాకుండా ఈ ఆలయ ప్రాంగణంలో నిత్యాన్నదాన సేవ కూడా జరుగుతుంది. కంటి నిండా
స్వామిని దర్శించుకొని కడుపు నిండా భోజనం చేసి మరీ వెళ్ళొచ్చు. మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించాలనుకుంటే అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఎవరైనా స్వామివారిని దర్శించాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ తీసుకొని వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.